మరి పాస్టర్ గారు చెప్పే మాటలు విన్నవాడినే కదా. అవును. విన్నవాడిని, తర్వాత బైబిల్ చదివి, తర్వాత నేను కూడా 20 సంవత్సరాలు బోధించాను కాబట్టి విగ్రహారాధన ఏ పాస్టరు ఒప్పుకోడు. ఓకే. దాని మూలంగా ఆ విశ్వాసులకు ఎవ్వరు చెప్పక్కర్లేకుండానే విగ్రహాల మీద ద్వేషం కలుగుతాడు. ఓకే. ద్వేషం కలిగి ఇంకా ఏమవుతాడంటే మన దేశానికి ఒక శత్రువు కింద తయారవుతాడు, విగ్రహారాధనకి శత్రువు కింద తయారవుతాడు. ఎందుకంటే స్వామి వివేకానంద ఒక మాట అన్నారనేసి పెద్దల ద్వారా నేను నేర్చుకున్నది. ఓకే. ఏమిటి ఆ మాట అంటే, ఒక వ్యక్తి హిందుత్వంలో నుండి క్రైస్తవ్యంలోనికి వెళుతున్నాడు అంటే అతను మన యొక్క హిందుత్వానికి ఒక శత్రువు పెరుగుతున్నాడు అని చెప్పారంట వివేకానందులు, స్వామి వివేకానంద.